అవతార్ మెహే బాబాకి జై. మనం గత కొన్ని రోజులుగా డివైన్ హ్యూమానిటీ అనే పుస్తకంలో మేర్వాన్ జస్సావాలా గురించి తెలుసుకుంటున్నామండి. ఆయన చిన్నతనం నుండి బాబా వద్ద పెరిగిన అద్భుత ధన్యజీవి, ఆయన యొక్క ప్రేమాశిస్సులు పొందిన అద్భుత ధన్యజీవి మెహర్వాన్ జస్సావాలా గురించి తెలుసుకుంటున్నాం. బెంగళూరు ఆశ్రమంలో ఈ జంతువులన్నీ ఉండడం, అందులో ఒక కోతిపిల్ల బాబా దగ్గరికి రావడం, ఆ బాక్స్ తెరవగానే అది డైరెక్ట్గా బాబా భుజాల మీద వాలి కిచకిచలాడడం, ఆ భాష బాబాకి అర్థమైనట్లుగా బాబా తల ఊపుతూ ఉండడం, ఇదంతా ఈ దృశ్యం అంతా కూడా మెహర్వానికి చాలా నచ్చింది అని చెప్పి మనతో ఆ సంఘటనని పంచుకున్నారు. మరి ఈరోజు విషయంలోకి వద్దామండి. విదేశీ స్త్రీలకు బెంగళూరు బాగా నచ్చింది. అక్కడ వారిని ఉండమని బాబా చెప్పడంతో చాలా సంతోషించారు వారు. మెహరాబాద్లో వదిలివేసిన వారి సామాను బెంగళూరుకి తెప్పించారు. కానీ వాళ్ళ సామాన్ అక్కడికి చేరకముందే బాబా, ఇక్కడ నా పని పూర్తయింది, మనం ఇక్కడి నుండి వెళ్ళాలి అన్నారు. కానీ నోరినా అంటుంది, ప్రియమైన బాబా, మేమిప్పుడే మా సామాను తెప్పించుకుంటున్నాము అంది. బాబా అన్నారు, లేదు లేదు, ఈ ప్రదేశం నా పనికి పనికిరాదు అన్నారు బాబా. ఇలా ఉంటుంది బాబా పనితీరు. వారి కొరకు అంటే వారి కోరిక తీరుస్తున్నట్లుగానే పైకి కనిపిస్తారు, కానీ అలా వారి పనులలో నిమగ్నం అయ్యేలా చేస్తారు. తర్వాత ఆ పనిని మధ్యలో ఆపేస్తారు. అలా వీరు బాబాతో ఉండడమే ముఖ్యమని అర్థం చేసుకుంటారు. అంటే బాబా యొక్క లీలలు ఇలాగే ఉంటాయి. లేదు బాబా సామాను వచ్చేదాకా ఇక్కడే ఉంటాము అలా అనలేదు వాళ్ళు. బాబా ఇచ్చకు వదిలేసి, బాబా ఇష్టానికే వదిలేసి, ఆ సామాను కన్నా బాబాయే ముఖ్యమనే దాంతో వాళ్ళు ఉండేలా చేయడం బాబా చేస్తూ ఉంటారన్నమాట. అందుకే సడన్గా ఒక రాత్రి ఇక్కడ పడుకుందామనేవారు, తీరా చూసి మళ్ళీ సామానంతా పక్కబట్టలు అన్నీ సర్దుకున్నాక, లేదు లేదు ఈ ప్రదేశం నాకు నచ్చలేదు, వెళ్ళిపోదాం అనేవారు. దానికి తగ్గట్టుగానే వాళ్ళు కూడా అలా రెడీ అయ్యి బాబాతో వెళ్ళిపోయేవారు. అంటే బాబా తప్ప ఇంకేది ముఖ్యం కానట్టుగా వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చేవారు అన్నమాట బాబా. వాళ్ళు కూడా అలాగే ఉండేవారు. బాబా కోరింది ఏదైనా చేయడానికి వెనుకాడరు. బాబా వారితో మెహరాబాదు తిరిగి రావాలి అన్నారు. అలా ఒక బస్సు, 2 కార్లలో వారు తిరిగి ప్రయాణం ప్రారంభమైంది. ఈ ప్రయాణంలో మెహర్వాను తొలిసారి బ్లూ బస్సులో ప్రయాణించాడు. ఎక్కువ భాగం 2వ కారులో, అప్పుడప్పుడు బస్సులో ప్రయాణం చేశాడు మెహర్వాన్. బాబా, మెహరా, మణి, కుర్షెద్దులతో ముందు కారులో ప్రయాణించారు. ఎలిజబెత్తు కారు నడుపుతోంది. కారుని అనుసరిస్తూ వెళుతున్నాయి బస్సు పైన సామాను ఎత్తుగా అమర్చబడింది. మిగిలిన సామాను సీటు కిందకు తోశారు. ఎక్కడా చోటు మిగలకుండా సామాను సర్దేశారు. 14 మంది ఎక్కవలసిన వ్యాన్లో 25 మందిని కూరారు. తర్వాత ఒక చిన్న కారులో డ్రైవరు, మెహర్వాన్, కుస్తాజీ ముందు మేర్వాన్ని, పెద్దమ్మ గొలావాసి, మరో 2 వెనక కూర్చున్నారు. ఈ ప్రయాణం నేరుగా మెహరాబాదుకు సాగలేదు. సముద్ర తీరాన చాలా ఆసక్తి కలిగించే ప్రదేశాల గుండా సాగింది. కాక డ్రైవర్ పక్కనే కూర్చున్నాడు. అతనికి బాబా రోడ్డు నుండి పక్కకు వెళ్ళకండి అన్నారు. అంటే ఈ బస్సుని రోడ్డు మీద స్ట్రైట్గా వెళ్ళాలి, కానీ పక్కకి మాత్రం మళ్లించొద్దని బాబా హెచ్చరిక చేశారు. పక్కదారుల గుండా కూడా వెళ్ళవద్దని బాబా చెప్పారు. లోపల కూర్చున్న స్త్రీలు ఏ పరిస్థితుల్లోనూ దిగడానికి లేదు అని కూడా బాబా హెచ్చరించారు. అందరూ బాగానే ప్రయాణం చేశారు. అలా ప్రయాణం సాగుతూ ఉండగా మధ్యలో ఒకచోట రోడ్డుకి అడ్డంగా అందంగా అలంకరించిన పెద్ద ఆర్చి దగ్గర బస్సు ఆగివలసి వచ్చింది. అది బహుశా ఏదో పెళ్లి ఊరేగింపు కొరకు ఏర్పాటు చేసి ఉండవచ్చు. ఆ ఆర్చి కొంచెం కిందుగా ఉంది. బస్సుపై సామాను చాలా ఎత్తుగా కట్టబడి ఉంది. దాని గుండా వెళ్ళడం కష్టమని కాక డ్రైవర్కి కొంచెం పక్క నుండి వెడితే మంచిదని సూచించాడు. అడ్డంగా ఏర్పాటు చేసిన ఆ ఆర్చిని తప్పించుకుని వెళ్ళమన్నాడు కాక. బాబా అంతకుముందే రోడ్డు దిగకుండా పక్కకు వెళ్లకుండా వెళ్ళండి అని చెప్పిన మాట మరిచిపోయాడు కాక. మరి తప్పని పరిస్థితుల్లో అలా చేయవలసి వచ్చింది. అలా పక్కకు తీసుకున్నాడో లేదో బస్సు వెంటనే మట్టిలో, అంటే రోడ్డు పక్కగా కూరుకుపోయింది. కానీ డ్రైవరు మంచి యుక్తితో బస్సుని పైకి తీసుకొచ్చాడు. అంటే బాబా ముందే హెచ్చరించారు, అన్నీ తెలుసు కనుక ఆయనకి రోడ్డు మీదకే వెళ్ళాలి, పక్కకి వెళ్ళకూడదని. కానీ ఒక ఆర్చి అడ్డు రావడంతో ఏం చేశాడు అంటే, సామాను కూడా ఉంది కదా, దానివల్ల బస్సు హైట్ పెరిగిపోయింది. ఆ ఆర్చిని దాటించాలని పక్కకు మళ్లించమన్నాడు డ్రైవర్ని. అంటే బాబా చెప్పిన హెచ్చరికను మర్చిపోయాడు. దాంతో ఏమైంది, బస్సు పక్కకు ఒరిగిపోయింది.
ఆ సమయంలో మెహర్వాను ప్రయాణిస్తున్న కారు దాని వెనకే వచ్చి ఆగింది. అందరూ బాబా కారుతో పాటే సాగాలని బాబా చెప్పడం వలన జాగ్రత్త పడుతూ ఉండేవారు అందరూ. బస్సు రోడ్డు పక్కగా ఇంకా ఒరిగి ఉంది. బస్సులో ఉన్న స్త్రీలను దిగితే సులభంగా పైకి వస్తుందని కాక చెప్పాడు స్త్రీమండలికి. వారు బాబా ఆదేశం వలన బస్సు దిగం అని చెప్పారు. కాక ఈ పరిస్థితిని కష్టాన్ని వివరించాడు. కానీ వారు అది నీ సమస్య మాది కాదు అన్నారు. అప్పుడు కాకాకి చెమటలు పట్టాయి. నిజమే కదా, బాబా ఏం చెప్పారు? బస్సు పక్కకెళ్ళకూడదు, స్త్రీలెవరూ ఎలాంటి పరిస్థితుల్లోనూ కిందకి దిగకూడదు అన్నారు. కానీ ఏమైంది, బస్సు పక్కకి తీసేశాడన్నది కాకాది యొక్క నిర్ణయం. కాబట్టి స్త్రీలకి మాకు సంబంధం లేదు, మేమైతే కిందకి దిగం, బాబా ఆదేశాల మేరకు మమ్మల్ని దిగద్దన్నారు కనుక మేము దిగమని చెప్పేశారు. దాంతో పరిస్థితి మరీ కష్టమైపోయింది కాకాకి చెమటలు పట్టాయి. బాబా సూచనలు గుర్తుకొచ్చాయి. లోపల చాలా వేడిగా ఉంది. బస్సుతో నిండా జనంతో అవస్థపడుతున్నారు జనం. చాలా ఇరుకుగా ఒకరిపై ఒకరు కూర్చున్నట్లుగా ఉంది పరిస్థితి. దీనికి తోడు మెహ్రూ చిన్న తమ్ముడు జంగు కేరుమని ఆడడం ప్రారంభించాడు. చాలా గందరగోళంగా ఉందన్నమాట బస్సులో పరిస్థితి. అప్పుడే కాకా చుట్టూ చూసి అక్కడ ఉన్న గ్రామస్తులకు ఎద్దులను తాడును తీసుకురావాల్సిందిగా కోరాడు. అంటే మరి బస్సును పైకి తీసుకురావాలి కదా, అక్కడ గ్రామస్తులను రిక్వెస్ట్ చేశాడు. కానీ మట్టిలో కూరుకుపోయిన బస్సును బయటికి రాగాలంటే వారు తెచ్చిన తాళ్ళు సరిపోవడం లేదు, అవి తెగిపోతున్నాయి. లోపల స్త్రీలందరూ మరింతగా చికాకు పడుతున్నారు. కాక మరింతగా చెమటలు కక్కుతున్నాడు. లోపల బాబాని సహాయం చేయమని ప్రార్థిస్తున్నాడు. అప్పుడు బాబా సాయం అందింది. బాబా ఎలిజబెత్కి ఆ బస్సుకు ఒక తాడు కట్టి ఎలాగోలా పైకి తీసుకొచ్చేలా చేయమన్నారు. 1 గంట తర్వాత బస్సుని బయటికి తీసుకువచ్చారు. అలా ఆ కష్టం గట్టెక్కింది. బాబాకి కోపంతో కాకా భార్య మీద మండిపడుతూ, బస్సు ఎందుకు కిందకి దిగింది? నేను చెప్పలేదా నీకు పక్కకి నడిపించొద్దని అన్నారు బాబా. కాకా బిగ్గరగా ఏడుస్తూ, క్షమించండి బాబా, మీ ఆదేశం మర్చిపోయాను అంటూ బాబా పాదాల మీద సాష్టాంగపడి బాబాని క్షమించమని వేడుకున్నాడు. బాబా క్షమించారు. అతను అలా రోధించడం మేర్వాన్కి బాగా గుర్తుండిపోయింది. బాబా అప్పుడు బస్సులో ఉన్న స్త్రీలను కిందకు దిగమన్నారు. ఎలిజబెత్ కారులో ఉన్న ఒక వైరుతో కట్టి కారుని స్టార్ట్ చేసి ముందుకు బస్సుని లాగడంతో బస్సు తిరిగి రోడ్డు మీదకు వచ్చింది. నిజానికి అంత పెద్ద నష్టం కాలేదు. అప్పుడు బాబా ముందుకు ప్రయాణిస్తున్న కాకాని తన వెనకనే రావలసిందిగా హెచ్చరించారు. కాకా గట్టిగా నిట్టూర్పు విడిచాడు. హమ్మయ్యా, కష్టం గట్టెక్కింది అని తలిచాడు కాకా. కానీ అంతటితో అతని కష్టాలు పోలేదు. సాయంకాలం అయ్యిద్ది, చీకటి పడింది. బస్సు ఒక అడవిలో ప్రవేశించింది. పర్వత ప్రాంతం అది. రోడ్డంతా తలపిన్ను వంపులతో ఉంది. అంటే మనం తల్లో పెట్టుకుంటాం కదా పిన్నులు, అవి ఎంత వంకరగా ఉంటాయో అంత వంకరగా ఉన్నాయట రోడ్లన్నీ కూడా. కాకా దురదృష్టం, బస్సు ముందు లైట్లు వెలగడం లేదు. కాకా ముందు మడ్గేర్స్ మీద కూర్చుని చిన్న టార్చ్ లైట్స్తో దారి చూపిస్తే తప్ప బస్సు వెళ్ళలేని పరిస్థితి. ఎందుకు కలిగిందంటే ఈ పరిస్థితి, ఇంతకుముందు బస్సు రోడ్డు పక్కన గోతులో పడినప్పుడు లైట్లకు చెందిన వైర్లు తెగిపోయి ఉండవచ్చు. అంటే ఆ వైర్లు తెగిపోవడం వల్ల ముందు లైట్లు వెలగటం లేదు. దానివల్ల టార్చ్ లైట్ వేసి దారి చూపిస్తున్నాడు కాక. అలా ఆ బస్సు ప్రయాణం సాగుతూ సముద్ర తీరం వైపుగా వెడుతుంది. ఆ సమయంలో గోవా ప్రాంతం పోర్చుగీసు పరిపాలనలో ఉంది. పోర్చుగీసు కస్టమ్స్ అధికారులు చాలా ఖచ్చితంగా అధికారాన్ని చెలాయించేవారు. బస్సంతా పూర్తిగా తనిఖీ చేయాలని పట్టుబట్టారు. అలాగే మొత్తం తనిఖీ చేశారు. కానీ ఊహించని విధంగా ఒక చిన్న చేతి సంచిని వదిలిపెట్టారు వారు. ఆ సంచి కురుషెద్దు సంరక్షణలో ఉంది. ఆ సంచి నేల మీద పెట్టకూడదు, కురుషెద్దు తప్ప దానిని ఎవరూ ముట్టుకోకూడదు అని బాబా ఆదేశం. అన్ని విషయాలు సర్వము బాబా ఆధీనంలో ఉంటాయి. ఆయన పని అన్నిటికంటే ఉన్నతమైనది. బాబా ఒకసారి అన్నారు, నా పని మీకంటే గొప్పది అన్నారు మెహర్ బాబా. అలా ఈ ప్రయాణంలో బాబా గోవా వంటి ప్రదేశాల గుండా తన పని జరిపించుకున్నారు. కొన్నిసార్లు ఆలస్యమైనట్లు కనిపిస్తుంది, మరికొన్నిసార్లు వచ్చి రాగానే మళ్ళీ అక్కడి నుండి బయలుదేరి వెళ్ళిపోయేవారు. అన్నిటికీ ఆయనే కేంద్రం. గోవాలో బాబా సెయింట్ ఎక్సీవర్ చర్చిని దర్శించారు. ఆయనతో పాటు ఆయన బృందం కూడా భద్రపరిచిన సెయింట్ యొక్క శరీరాన్ని కూడా చూడడం జరిగింది. గోవాలో ఉండగానే బాబా అకస్మాత్తుగా కారు నిలపమన్నారు.
పొడవైన గెడ్డం గల ఒక వృద్ధుడు వచ్చి కారు తలుపు తెరవబోయాడు. బాబా కారులో మెహ్రా మొదలుగు స్త్రీలు కూర్చున్నారు. కఠినమైన ఏకాంతంలో వారున్నారు. అందువలన అతడు తలుపు తెరవబోతుండగా అతనిని మండలి సభ్యుకుడు పక్కకు తొయ్యబోయాడు. కానీ బాబా అన్నారు, అతనిని అలాగే ఉండని అని సైగ చేశారు. బాబాకు ఆ వృద్ధునికి మధ్య సైగలతో సంభాషణ జరిగింది. అతడు వెళ్ళిపోయాడు. తర్వాత బాబా అతడు తన ఏజెంట్ అని, ముందే తన అనుమతితో వచ్చాడని బాబా చెప్పారు. వారితో ప్రయాణిస్తున్న మేర్వానికి మరొక సంఘటన కూడా గుర్తుంది. గోవా నుండి ప్రయాణం చేస్తున్న వారంతా కార్వార్ అనే ప్రాంతంలో ఆగారు. అది బీచ్ ప్రాంతం. అక్కడ బాబా స్త్రీలను కొంతసేపు ఈత కొట్టి రమ్మన్నారు. ఆయన మేర్వాన్ అక్కైన మెహ్రూ ఈతను చూస్తూ వినోదిస్తున్నారు. ఆమె ఈదడానికి ప్రయత్నం చేస్తోంది. పెద్ద అలలు వస్తున్న ఆ బీచ్లో కిందకు డైవింగ్ చేసే బదులు అల్లపైన తేలియాడుతూ ఈదడానికి ప్రయత్నిస్తుంది. కానీ ఈదలేక కెరటాల తాకిడికి పదే పదే ఒడ్డుకు చేరిపోతూ ఉంటుంది ఆమె. తిరిగి మెహ్రాబాదు వచ్చేశారంతా. గైమాయి బాబా ఆదేశం ప్రకారం మేర్వాన్ని, ఆమె చెల్లెలు పిల్లల్ని తీసుకుని బెంగళూరు వెళ్ళిపోయింది. అక్కడ పిల్లలు స్కూలులో చేరి చదవసాగారు. తర్వాత కొన్ని సంవత్సరాలు స్కూలుకి సెలవులు ఇచ్చినప్పుడే మెహ్రాబాదుకు వారిని బాబా పిలిచేవారు. ఆ తొలి రోజుల్లోకి తొంగి చూస్తే బాబాతో మెహర్వాన్ జీవితంలో ఎన్నో మరపురాని సంఘటనలు కనిపిస్తాయి. బాబాలోని సర్వజ్ఞత అనే గుణం మెహర్వానికి అద్భుతంగా తోచేవి. అలాగే ఆయన కొన్నిసార్లు ఏమీ తెలియని అమాయకునిలా కనిపించేవారు. అలా ఎలా సాధ్యం అని అతను మనసు ప్రశ్నించేది. ఏమిటో రహస్యం అనుకునేవాడు మెహర్వాన్. బాబా స్వయంగా ఇలా చెప్పారు, నేను పరిపూర్ణంగా అజ్ఞానిని, అదే సమయంలో అనంత జ్ఞానాన్ని కూడా. మీరెవరూ నా స్థాయిని అన్నటికీ అర్థం చేసుకోలేరు. అందువలన నేను చెప్పింది చెయ్యి అంతే అనేవారు బాబా. బాబాకి అన్నీ తెలుసు అని మెహర్వాన్ మనసు చెబుతూనే ఉంటుంది. అయినా ఎదుటివారిని కొన్నిసార్లు ఆయనకేమీ తెలీదు అనుకునేలా చేస్తారు. అర్థం కాని ఆయన ఆ స్థితి వారికి ఆయన పట్ల ప్రేమను రగిలించేది, ఆయనకు సన్నిహితులుగా చేసేది. సాధారణంగా అజ్ఞానంలో ఉన్న మానవులకు తమలో ఒకనిగా భావించిన అదే సమయంలో వారిలోని అంతరంగంలో విశ్వాసం ఆయన సర్వశక్తిమంతునిగా, సర్వజ్ఞునిగా, అనంత ఆనందమయంగా కనిపించేలా చేస్తుంది. మెహ్రాను తన చిన్నతనంలో తాను ప్రత్యక్షంగా చూసిన బాబా యొక్క మానవతా హృదయాన్ని కదిలించిన సన్నివేశం ఒకటుంది. దాన్ని మనం తెలుసుకుందాం. మెహ్రాను నీలుతో స్నేహంగా ఉండేవాడు. నీలు వ్యాయామం చేస్తూ ఉంటే రోజు పరిశీలనగా చూసేవాడు మెహ్రాన్. అలా వ్యాయామం ఆరోగ్యదాయకమని అతనికి అర్థమైంది. మెహ్రాన్ తనకు కూడా కొన్ని వ్యాయామాలు నేర్పమని నీలుని అడిగాడు. నీలు అంగీకరించాడు. తాను చేసే విధానాన్ని గమనించమని చెప్పాడు నీలు. తర్వాత రోజు ఎలా చెయ్యాలో చెబుతానన్నాడు. మొన్నాడు మెహ్రాను తన గది నుండి బయలుదేరాడు. నీలు కనిపిస్తే అతనిని వదలకూడదని ఆత్రంగా చూస్తూ నడుస్తున్నాడు మెహ్రాన్. అలా ఒకసారి తన గది నుండి వేగంగా బయటకొస్తుండగా వరండాలో బాబా కనిపించారు. బాబా ఏమైంది అని సైగ చేశారు. నీ గది నుండి ఎందుకు పరిగెడుతున్నావు అడిగారు బాబా. మెహ్రాను సంశయించాడు. బాబాతో చెప్పడం బాగోదు అనుకున్నాడు. ఏం లేదు బాబా, ఏం లేదు అన్నాడు మెహ్రాన్. బాబా మెహ్రాన్ చేయి పట్టుకుని వరండాలో ఇటు నుండి అటు, అటు నుండి ఇటు తిరుగుతూ, ఇప్పుడు చెప్పు, అదేమిటో నాకు తెలియాలి, ఆ రహస్యం చెప్పు అన్నారు. మెహ్రాను ఇంకా సిగ్గుపడుతూ ఏం లేదు బాబా అన్నాడు. అయినా బాబా వదల్లేదు. లేదు లేదు, ఏదో ఉంది. నీ గది నుండి అంత వేగంగా పరిగెత్తుతున్నావంటే ఏదో విషయం ఉంది అంటూ అతని చెయ్యి వదలకుండా వరండాలో తిరుగుతున్నారు బాబా. అలా వరండా అంతా చాలాసార్లు తిరిగాక మెహ్రాను చివరకు చెప్పాడు. బాబా మంచిది, ఈ విషయం ముందు ఎందుకు చెప్పలేదు అడిగారు మెహ్రాన్ని. బాబా చాలా చిన్న విషయం, దీన్ని చెప్పడం నాకు ఎబ్బెట్టుగా అనిపించింది బాబా అన్నాడు. బాబా అన్నారు, లేదు, నేను అడిగినప్పుడు నువ్వు చెప్పాలి అని సైగ చేసి మణిని పిలిచి మెహ్రాన్కి తన భావాలను చెప్పమన్నారు. అంటే చిన్నవాడు కదా, బాబా సైగలు అర్థం చేసుకోలేడని సోదరి మణిజాని పిలిచి ఆయన భావాలన్నీ చెప్పించారట. ఉన్న విషయం చెప్పడం వలన తనకు సంతోషం కలిగిందని, మెహ్రాన్ హృదయం మంచిదని చెప్పారు బాబా.
అలా అతనిని పొగుడుతూ అతన్ని ఆలింగనం చేసుకున్నారు. ఇదంతా చూసి మెహర్వాన్కి ఒక్కటే అర్థమైంది. ఇంత చిన్న విషయమైనా కానీ బాబా అడిగినప్పుడు చెప్పాలి, సంశయించకూడదు అని నిర్ణయించుకున్నాడు. అదే సమయంలో మెహరాబాద్కి ఒక ఇంద్రజాలికుడు వచ్చాడు. అక్కడ అందరికీ తనకు భయంకరమైన వశీకరణ శక్తులున్నాయని చెప్పాడు. బాబా అతని పిలిచి మెహర్వాన్ని చూపించి తన శక్తులను అతనిపై ప్రయోగించమని చెప్పారు. ఆ మెజిషియను మెహర్వాన్ని చేత్తో పైకెత్తి అతని వీపును ప్రేక్షకులు చూపిస్తూ మెహర్వానికి చెవిలో నేను చప్పట్లు కొట్టినప్పుడు మోగవానిగా అయిపో అని చెప్పాడు. మళ్ళీ చప్పట్లు కొట్టినప్పుడు మాట్లాడు, అంతే, చాలా సులభం, భయపడకు అన్నాడు ఇంద్రజాలికుడు మెహర్వాన్ చెవిలో. అతడు అతని ట్రిక్ ఎవరూ కనిపెట్టలేరు అనుకున్నాడు. తాను మామూలుగా అందరికీ, నేనిప్పుడు మీ అందరికీ నా వశీకరణ శక్తులను చూపిస్తాను, నేను చప్పట్లు కొట్టగానే ఈ బాలుడు మోగువాడైపోతాడు. చప్పట్లు కొట్టి ప్రేక్షకులను పరీక్షించమంటాడు ఇంద్రజాలికుడు. వీరంతా మెహర్వాన్ మాట్లాడు, మా మాటలు నీకు వినపడుతున్నాయా అడిగారు. బాబా కూడా చప్పట్లు కొట్టి మెహర్వాన్ మాట్లాడు అని సైగ చేశారు. కానీ మెహర్వాను ఆట విడిచిపెట్టాలని లేదు. తర్వాత మళ్ళీ బాబా సరే మెహర్వాన్ చాలు, ఇప్పుడు మాట్లాడు అన్నారు. కానీ మెహర్వాన్ మౌనం వహించాడు. అప్పుడు మెజిషియను నేనిప్పుడు చప్పట్లు కొడతాను, బాలుడు మాట్లాడతాడు అన్నారు. చప్పట్లు కొట్టారు. ఒక స్త్రీ మెహర్వాన్ మా మాటలు వినిపిస్తున్నాయా అంది. మెహర్వాను అవును, నేను మాట్లాడగలను అన్నాడు. ప్రతివారు ముగ్ధులైపోయారు.